హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయ్ఫుల్ జ్యోతి అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే, ఇవాళ వీడియో వచ్చేసి చాలా స్పెషల్ అనమాట. ఇవాళ అమావాస్య కదా, మాకు దగ్గరలోనే అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. ప్రతి అమావాస్యకి అమ్మవారికి అభిషేకం అయితే చేస్తారు. ఈసారి ఎలా అయినా వెళ్లాల్సిందే అని ముందే ప్లాన్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ 3:30 కల్లా లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మా పిల్లల కోసం ఆఫ్టర్నూన్ కి లంచ్ అయితే రెడీ చేశాను. స్కూల్ కి వెళ్తారు కాబట్టి 3:30కి లేచి ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకునేసరికి నాకైతే 4:45 అలా 5 అయితే అయ్యింది. పంతులు గారు అభిషేకం 5:30కి అయితే స్టార్ట్ అవుతుంది అన్నారు. సో నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా వెళ్ళటమే లేట్. సో ఈ వీడియోలో నేను ఎలా వెళ్ళాను, అక్కడికి వెళ్ళాక అభిషేకం ఎలా జరిగింది మొత్తం అనేది ఈ వీడియోలో చూడొచ్చు. మా పిల్లలకి ఇంకా లంచ్ బ్యాగ్ కూడా రెడీ చేసేసాను. ఇంకా వాళ్ళకి కావాల్సిన యూనిఫామ్ కూడా తీసి పెట్టాను. ఇంకా జస్ట్ వాళ్ళు లేచి ఫ్రెష్ అప్ అవడమే. సో ఇంకా నేనైతే సింధూర్ కూడా పెట్టుకొని ఇంకా బయలుదేరుతున్నాను. సరే, మీరు కూడా చూసేయండి ఈ వ్లాగ్ ఎలా జరిగింది ఏంటి అనేది. ఏంటి చీక్స్ అంత బ్లష్ అవుతున్నాయి అనుకుంటున్నారా? ఈ వీడియోకి కొంచెం ఫిల్టర్ ఎక్కువైందిలేండి. చెప్పాను కదా, మా పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేసేసానని. ఇంకా వాళ్ళకి కావాల్సిన స్నాక్స్, వాటర్ బాటిల్ కూడా ఫిల్ చేసి మొత్తం అన్ని ఒక దగ్గర పెట్టేశాను. ఎందుకంటే ఒకవేళ 7-7:30 అయిపోతే మా పిల్లల స్కూల్ బస్సు 7:30 కల్లా వస్తుంది కాబట్టి అన్ని రెడీ చేసి పెట్టేస్తే జస్ట్ వెళ్ళిపోతారులే అన్న ఉద్దేశంతో అయితే అన్ని రెడీ చేసేసాను. ఇంకా పైన ఏమైనా ఉంటే మా హస్బెండ్ చూసుకుంటారు కాబట్టి నాకు నో ప్రాబ్లం. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 5:15, 5:20 అయింది. కానీ ఇంకా తెల్లారి అవ్వలేదు. కొంచెం చీకటిగానే ఉంది, చూడండి మీరే. సరే, ఇలా చీకటిగానే ఉంటే ఇంకా మా హస్బెండ్ ని డ్రాప్ చేయమని అడుగుదాం అనుకున్నాను. కానీ ఒక 10 minutes లోనే క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది. ఇంకా నేను వెళ్తాలేండి అని చెప్పాను. ఇంకా మార్నింగ్ అయిపోతుంది కదా, ఇంకేం భయం ఉంటుందిలే అనుకొని ఇంకా స్టార్ట్ అయ్యాను నేనైతే. చూడండి మీరే, ఎర్లీ మార్నింగ్ 5:40కి అనుకుంటా ఇది. అలా డ్రైవ్ చేసుకుంటూ మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదేనండి అమ్మవారి టెంపుల్, శ్రీ కాళీమాత అమ్మవారి టెంపుల్. అప్పటికే లేడీస్ అందరూ వచ్చేసి భక్తి శ్రద్ధలతో అయితే అమ్మవారి అభిషేకాన్ని అయితే చూస్తున్నారు. నేను వెళ్ళేసరికి అప్పటికే అమ్మవారికి అభిషేకం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా భక్తులతో చాలా డివోషనల్ గా, పీస్ఫుల్ గా అయితే అనిపించింది. ప్రతి అమావాస్యకి ఇక్కడ ఇలానే అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా రావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ 5 కల్లా వచ్చేయండి. సరే, నాతో పాటు మీరు కూడా అమ్మవారికి అభిషేకం ఎలా జరుగుతుంది చీకట్లోనా కట్టి పడితే అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఎంతో భక్తి నిజంగా ఈ పాట వింటుంటే ఎవరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే. మరి అంత పవర్ఫుల్ అమ్మవారు కదా. చూస్తుంటే మీకు ఎలా ఉందో కానీ నాకైతే ఎడిటింగ్ చేస్తుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అలా అమ్మవారికి అభిషేకాన్ని చేస్తున్నంత సేపు మనసులో ఒక ప్రశాంతత, ఒక సానుకూలమైన శక్తిని నింపుకుంటున్నట్లుగా ఉంది. అంటారు కదా, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని. అభిషేకం కూడా కంప్లీట్ అయ్యింది. అమ్మవారిని చక్కగా దర్శనం చేసుకొని హారతి తీసుకుంటున్నాము. ఇవన్నీ అమ్మవారికి అభిషేకం చేసిన పసుపు, కుంకుమ, గంధం అయితే అన్ని ఇక్కడ పెడతారు. సో బొట్టు అయితే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ప్రసాదం తీసుకొని ఇలా అమావాస్య రోజున అమ్మవారి అభిషేకంలో పాల్గొనడం నాకైతే చాలా స్పెషల్ డే అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇంట్లో వాళ్ళ కోసం అమ్మవారి బొట్టు అండ్ అభిషేకం వాటర్ కూడా తెచ్చుకున్నాను. నేను ఇంటికి వచ్చేసరికి మా పిల్లలు అయితే రెడీ అయి ఉన్నారు. ఇంకా 15 minutes లో స్కూల్ బస్ అయితే వస్తుంది. మా పాపకైతే ఫైనల్గా నేను అనుకున్నట్టుగానే అన్ని టైం టు టైం అయిపోయాయి. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. బాయ్ హాయ్ రుషిక, హాయ్. అన్నీ అనుకున్నట్టుగానే జరిగాయి. అమావాస్య రోజున అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, అభిషేకం చూడాలి, పిల్లల్ని కూడా స్కూల్కి పంపించుకోవాలి అనుకున్నాను. ఇలా ఈ రోజును మీతో షేర్ చేసుకున్నందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రేమ, మీ సపోర్ట్ మాకు చాలా విలువైనది. ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. టాటా, బై బాయ్.